కాలువను కమ్మేసిండ్రు. ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా. మున్సిపల్ అధికారుల అలసత్వం. మూసీ కాలువ కబ్జా చేసి దర్జాగా స్నాప్ 224 నిర్మాణం. నార్సింగ్లో బరి తెగించిన ఒక ప్రజాప్రతినిధి. ముడుపులు తీసుకొని సైలెంట్ అయిన అధికారులు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లపై ఆరోపణలు. నాయకుడి చెర నుంచి కాలువను కాపాడాలంటున్న స్థానికులు అంట. ప్రజాప్రతినిధులే దోచేసుకుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? ఇగో మనం గతంలో రాశాం. తోలుకట్టు గ్రామంలో ప్రభుత్వ భూములు అక్రమ వెంచర్. రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా లేదు కావచ్చు. కాంట్రాక్టులు, కమిషన్లు, ఇతర బిజినెస్లతో పాటు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, అసైన్, దేవాలయ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు ఏవి పడితే ఆక్రమించేస్తున్నారు. అమాయకుల, పేదల భూములను సైతం కొల్లగొడుతున్నారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అందులో చేరిపోయి తమ దందాలు కొనసాగిస్తున్నారు. తిరిగి స్వాధీనపరచుకోవటం, కూల్చివేతలు, కేసులు గట్రా లేకుండా జాగ్రత్త పడతారు. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న పెద్దల సామెత నిజం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడా ప్రభుత్వ ఆస్తులు, దేవాలయాలు, చెరువులు, కుంటలు, సహజ కాలువలను చెరబడటం సిగ్గుచేటు. రాజధాని పరిధిలో కోట్లాది రూపాయల భూములు మాయమవుతున్నాయి. సిటీలో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొందరు తిండి తింటం మానేసి భూములనే తింటున్నారు. ఆయా శాఖల ఆఫీసర్లతో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకొని భూములు ఆక్రమించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వివరాల్లోకి వస్తే, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో భూమి చాలా కాస్ట్లీ అయిపోయింది. ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేగా ఉన్న పెద్దాయన భూమికి ధర ఎక్కువగా ఉండడంతో అటుగా పారుతున్న మూసీ కాలువను ఖతం చేశాడు. సహజ కాలువైన దాన్ని కబ్జా చేశాడు. ఏకంగా మూసీ అనుబంధ కాలువను కబ్జా చేసి అక్కడ కమర్షియల్ నిర్మాణం చేశాడు. నార్సింగి మున్సిపాల్లోని సర్వే నెంబర్ 132లో 30 నుంచి 40 అడుగుల వెడల్పు మేర మూసీ కాలువ పారుతుంది. దీని ద్వారా వ్యర్థ వర్షపు నీరు వెళ్తుంది. అయితే ఊరికే పారుతున్న కాలువపై ఓ ఎమ్మెల్యే కన్నుబడింది. ఇక వెంటనే దాన్ని పూర్తి చేశాడు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకొని వారికి ఎంతో కొంత అప్పగించి తన వశం చేసుకున్నాడు. ఇంకేముంది, ఆ కాలువను కేవలం 5 ఫీట్లకు కుదించాడు. ఆ కాలువ గురించి ఎవరికీ అనుమానం రాకుండా స్లాబ్ వేసి దానిపై నిర్మాణం చేపట్టారు. కాలువను కబ్జా చేసి నిర్మిస్తే చర్యలు లేవు. తప్పు చేశారని రుజువైనప్పటికీ వారిపై చర్యలు తీసుకుని వెనకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో, లేక అధికారులకు ఎంత డబ్బు ముట్టిందో అనుమానాలు రాకమానదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ అధ్యక్షతన హైడ్రా స్థాపించారు. కమిషనర్గా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా పకడ్బందీగా ఏర్పడింది. ఇంకేముంది, హైదరాబాద్లో అమాయకులు, పేదలను కూల్చేసింది. హైడ్రా అంటేనే జనం హడలెత్తిపోయారు. ప్రభుత్వ, అసైన్డ్ చెరువులు, కుంటలు, కాలువలు కబ్జా చేసి అక్రమంగా కట్టిన పెద్ద పెద్ద బంగ్లాలాగా వదిలేశారు హైడ్రా అధికారులు. అయితే హైడ్రా అధికారులు కొందరికే అనే అపవాదు సైతం ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. దర్జాగా చెరువులు, కుంటలు, నాలాలు ఖతం చేసి నిర్మాణాలు చేపడితే అటువైపు కూడా చూసేందుకు అధికారులు వెనకాడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఇళ్ళు, ఫామ్ హౌస్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల జోలికి పోవటం లేదంటే హైడ్రా ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందరికీ శకునం చెప్పే బల్లి తానుపై కుర్తులో పడ్డట్టు హైడ్రా తీసుకొచ్చి అక్రమంగా అరికడతామని చెప్పే ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా పనిచేయాలి. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, జిహెచ్ఎంసీ అధికారులే పొలిటికల్ లీడర్లు, బడాబాబులు, కబ్జాకోరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద పెద్ద మొత్తం లంచాలు తీసుకుంటూ వారికి ఫుల్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ఓ ఇరిగేషన్ అధికారికి ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. అనతి కాలంలో అతడు చేసిన బాగోతాలు అన్నీ ఇన్ని కావు. సర్కారు కొలువు ఎలగబెడుతూ కోట్లకు పడగెత్తిన యువ ఆఫీసర్ గురించి వచ్చిన వార్తలు చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి కబ్జాలు కావడానికి కారకులు అలాంటి వారనే ప్రజలు వాపోతున్నారు. అక్రమార్కులను, కాలువలను చెరబట్టి నిర్మాణాలు చేపడుతుంటే అసలు పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? లేదంటే అనుమతి లేకుండా భవనాలు కడుతుంటే అడ్డుకోలేదు ఎందుకు? ఇంతకాలంగా ఓ నాలాను కబ్జా చేసి అక్రమంగా కాలువపై కడ్డాలు నిర్మించి వ్యాపారాలు చేస్తుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు పెనాల్టీ లేదా అనుమానాలు తలెత్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై దృష్టి సారించి సంబంధిత రెవెన్యూ, నార్సింగ్ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సహజ కాలువ కబ్జా చేసి నిర్మించిన కడ్డాలను కూల్చేసి యథాస్థాయికి కాలువ పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గండిపేట మండలంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం, అవినీతిపై అస్త్రం.